హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, వీడియోలో మనం తెలంగాణలో డిఎస్సి నోటిఫికేషన్కి సంబంధించి డిస్ట్రిక్ట్ వైజ్ వేకెన్సీస్ లిస్ట్కి సంబంధించినటువంటి పీడిఎఫ్ని అయితే మనకు బోర్డు రిలీజ్ చేయడం జరిగింది. సో ఇంతకు ముందు కూడా మనకు డిస్ట్రిక్ట్ వైజ్ వేకెన్సీ అయితే రిలీజ్ చేశారు, కానీ సబ్జెక్ట్ వైజ్ ఎన్ని వేకెన్సీ ఉన్నటువంటి లిస్ట్ అయితే మనకు రాలేదు. సో దానికి సంబంధించి ఇప్పుడైతే రిలీజ్ చేశారు. సో అవి ఏంటనేది వీడియోలో అయితే చూద్దాం. సో డిఎస్సి కోసం ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి. సో ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి. ఫ్రెండ్స్, ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే మనకు ఆల్రెడీ డిఎస్సికి సంబంధించి మనకు 5089 వేకెన్సీస్ తోటి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నట్టు మనకు ఆల్రెడీ గవర్నమెంట్ అయితే ప్రకటించింది. సో అప్పుడు ఓన్లీ మనకు టోటల్ వేకెన్సీస్ అదేవిధంగా డిస్ట్రిక్ట్ వైజ్ ఉన్నటువంటి వేకెన్సీస్ మాత్రమే ఇచ్చారు. సో ఇప్పుడు ఆ డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి సబ్జెక్ట్ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయని చెప్పేసి కూడా మనకి ఈ పీడిఎఫ్లో అయితే మొత్తం 33 జిల్లాలకు సంబంధించి అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ పీడిఎఫ్ లింక్ నేను మన యొక్క టెలిగ్రామ్లో షేర్ చేస్తాను. మీరు మన టెలిగ్రామ్లో జాయిన్ కాండి. సో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో అక్కడ నుంచి పీడిఎఫ్ని మీరు డౌన్లోడ్ చేసుకొని అయితే చూసుకోవచ్చు. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ మనకు డిస్ట్రిక్ట్ వైజ్ మొదట ఇక్కడ ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకు ఎస్ఏ బయాలజీ తెలుగు మీడియానికి సంబంధించి కనుక చూసినట్లయితే 8 వేకెన్సీస్ ఉన్నాయి. అవి వచ్చేసి మనకు ఏ కేటగిరీలో ఇక్కడ మనకు ఓసీ కావచ్చు, ఎస్సీ ఎస్టీ, బీసీబీ, బీసీసీ, బీసీడీ ఇట్లా మనకు కేటగిరీ వైజ్గా ఎన్ని వేకెన్సీ ఉన్నటువంటి ఇచ్చారు. అదేవిధంగా ఇక్కడ ఎస్ఏ ఇంగ్లీష్ కావచ్చు, హిందీ, అదేవిధంగా ఇట్లా ప్రతి సబ్జెక్ట్ సంబంధించి దీనిలో మనకు ఎస్జిటికి సంబంధించి కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు లాస్ట్లో కనుక చూసినట్లయితే ఎస్జిటి హిందీ కావచ్చు. సో ఈ విధంగా కూడా మనకు ఎస్జిటికి సంబంధించినటువంటి అంటే ఇక్కడ మీడియం వైజ్గా ఆ విధంగా కూడా మనకి ఇవ్వడం జరిగింది. టోటల్ ఇక్కడ మనకు ఆదిలాబాద్ జిల్లాలో 275కి సంబంధించి ఏ సబ్జెక్టులో ఎన్ని వేకెన్సీ అని చెప్పేసి మీరు ఇక్కడ చూడవచ్చు. దాంతోపాటు ఇక్కడ మనకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సంబంధించి 185 వేకెన్సీస్ ఏ సబ్జెక్టులో ఎన్ని వేకెన్సీ ఉన్నాయని కూడా ఇక్కడ మనకు క్లియర్గా అయితే దీనిలో మెన్షన్ చేశారు. అదేవిధంగా ఇక్కడ మనకు హన్మకొండ డిస్టిక్ సంబంధించి కనుక చూసినట్లయితే 54 వేకెన్సీస్ వాటి యొక్క డిస్టిక్ వైజ్ వేకెన్సీ ఇక్కడ మనకు ఎస్జిటికి సంబంధించి కావచ్చు, అదేవిధంగా అండ్ స్కూల్ అసిస్టెంట్ సంబంధించిన వేకెన్సీ అయితే కంప్లీట్గా ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనకు నెక్స్ట్ హైదరాబాద్ జిల్లాకు సంబంధించి ఇక్కడ చాలా వేకెన్సీ ఉన్నాయి. 358 వేకెన్సీస్ సంబంధించి డిస్టిక్ వైజ్ ఏ విధంగా వేకెన్సీ ఉన్నాయని లిస్ట్ మీరు ఇక్కడ చూడవచ్చు. సో ఈ పీడిఎఫ్ని మీరు డౌన్లోడ్ చేసుకుని అయితే చెక్ చేయండి. మీ జిల్లాలో ఎన్ని వేకెన్సీ ఉన్నాయనేటువంటి మీకు తెలుస్తుంది. సో రేపు మనకు దీనికి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ కూడా స్టార్ట్ కాబోతుంది. సో దీనికి సంబంధించి ఆన్లైన్ ప్రాసెస్ స్టార్ట్ కాగానే దానికి సంబంధించి కూడా మీరు ఏ విధంగా అప్లై చేసుకోవాలని కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. సో వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి. సో పీడిఎఫ్ కావాలనుకున్న వారు మన యొక్క టెలిగ్రామ్లో అయితే జాయిన్ కాండి. సో అక్కడ నుంచి మీరు ఈ పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకుని చెక్ చేయవచ్చు. సో ఇది ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.